హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మన ఛానల్‌లో ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే జొన్న రొట్టెలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో అయితే వాటర్ ఏసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పేసుకొని వాటర్ అయితే బాయిలింగ్‌కి పెట్టుకోవాలి. అండ్ ఇంకొక గిన్నెలో అయితే 2 గ్లాసెస్ ఆఫ్ జొన్న పిండి వేసుకోవాలి. వాటర్ అయితే ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనమైతే పిండిని కలుపుకోవాలనమాట. ఇలా రోలింగ్ బాయిలింగ్ రాలేదు అనంటే మనకి రొట్టెలు అయితే పగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో, రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాతనే పిండిలో పోసుకోవాలి. పిండిలో వేసుకున్న తర్వాత అదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారే వరకు మనం అది పక్కకు పెట్టుకోవాలి. ఆ పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం కొన్ని చల్ల వాటర్ వేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే పిండిని అనేది నీట్ చేయాలి. ఎంత నీట్ చేస్తే రొట్టె అనేది పగులు రాకుండా అంత కరెక్ట్‌గా వస్తదనమాట. లేదు అనంటే మనకి రొట్టె పగులొచ్చే ఛాన్స్ ఉంటది. సో, మనం నీడింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజులో మనమైతే ఉండల్ని పెట్టుకోవాలి. ఉండలు ఆరిపోకుండా ఉండడానికి నేనైతే ఒక తడి క్లాత్ తీసుకొని పెట్టుకున్నా. ఉండలు ఎలా చేయాలి అంటే మనం అరిచేతులతో మంచిగా ప్రెస్ చేస్తూ చేయాలి. లేదు అనంటే మాత్రం ఖచ్చితంగా పగుళ్ళొస్తాయి. సో, ఈ ఒక్క టిప్ అయితే పాటించండి. ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి. అలా పగుళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా రొట్టె క్రాక్స్ లాగా అలా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, అరచేతులతో ఒత్తుతూ చేయాలి. ఒత్తిన తర్వాత నేనైతే నెక్స్ట్ అయితే చపాతీ పీట పెట్టుకొని మనము చపాతీ కర్రతోనే చేస్తాను నేనైతే. అందరూ అయితే చేయితో నార్మల్‌గా చేస్తారు. చూడండి మీరే. అంత నీట్ చేసినాం కాబట్టి మనము చపాతీలాగా అలా తిప్పుతూ మనం చేసుకోవచ్చు. అలా నీట్ చేయకుండా ఉంటే మనం తీసేటప్పుడే విరిగిపోతది. కొంచెం మేమైతే చిన్న సైజులో తింటాము. సో, అందుకే చిన్న సైజ్ చేసుకున్నాము. మీ అందరి ఇళ్లలో అలాంటి ప్లేట్ ఒకటి ఉంటది కాబట్టి సో, ఆ ప్లేట్‌తోని కింది నుంచి తీయాలన్నమాట. అట్లా తీస్తే ఈజీగా ఉంటది. బిగినర్స్‌కి అయితే ఇది ప్రో టిప్ అనమాట. అలానే మనం పెంకు మీద ఏసుకోవచ్చు. లేదు అంటే చేయితోని తీయాలి అంటే అది కొంచెం ప్రాక్టీస్‌తో వస్తదనమాట. అలా పెంకు మీద వేసిన తర్వాత మనకైతే పైన పొడి పిండి ఉంటది కాబట్టి మనం ఒక తడి క్లాత్‌తోని ఆ రొట్టెనైతే అద్దాలి. లేదు అనంటే మొత్తం పొడి పొడిగా ఉండి టేస్ట్ అయితే తినడానికి అంత బాగోదు. ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. అంతే మనకి వేడి వేడి జొన్న రొట్టెలు అయితే రెడీ. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.